అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ తోడుగా నీ ఉంటే అనే కథ విందాం. ఈ కథ రచన కన్నెగంటి అనసూయ గారు. మరి కథలోకి వెళ్దామా? గుమ్మం ముందు ఆటో ఆగిన శబ్దానికి ఎవరొచ్చారబ్బా అనుకుంటూ తలుపు తెరిచింది కాళింది. అప్పటికే ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి సూట్ కేసుతో మెట్లెక్కి పైకొస్తూ నీలిమ. ఏమీ ఈ అకాల రాక నాటక్ ఫక్కీలు అంటూనే నవ్వుతూ నీలిమను లోపలికి ఆహ్వానించింది కాళింది. ఇద్దరు స్కూలు రోజుల నాటి నుంచే స్నేహితులు. రాసే అలవాటు ఇద్దరిని స్నేహితుల్ని చేసింది. చదువుకునే రోజుల్లో స్కూల్లో జరిగే వ్యాస రచన వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ వీళ్ళిద్దరవే మొదటి రెండవ బహుమతులు. ఇంటర్ డిగ్రీల్లో కూడా ఇద్దరు ఒకే కాలేజీలో చదవటంతో ఇదే కొనసాగింది. పెళ్ళయ్యాక నీలిమ పూర్తిగా సంసారంలో కూరుకుపోతే కాళింది కళానికి పెళ్ళి ఆటంకం కాలేదు. చిన్న చిన్న ఆర్టికల్స్తో మొదలైన కాళింది సాహితీ ప్రయాణం కథలు కవితలే కాక అనేక నవలలు నవలికలు కూడా రాసి విలక్షణ రచయిత్రిగా పేరు తెచ్చుకోవటం వరకు అలాగే కొనసాగుతుంది. కాళింది రచనలు చదివినప్పుడల్లా నీలిమకు కూడా కలం పట్టాలి అనిపించేది, కానీ కుదిరేది కాదు. అలా అని కాళిందికి సంసారం లేక కాదు. అత్తగారు భర్త ఇద్దరు పిల్లలతో నిండైన సంసారం కాళిందిది. నీలిమ కాళింది ఇద్దరి మనస్తత్వాల్లో చెప్పలేనంత వ్యత్యాసం. నీలిమది గారాబంగా పెరగటం వల్లనో ఏమో ఎక్కడైనా తన మాటే నెగ్గాలని, తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే మనస్తత్వం. ఒక్కరితి పెరగటంతో దేన్నైనా నలుగురితో పంచుకోవటం తనకు తెలియదు. భావాలైనా అనుభవాలైనా రచనల్లో కూడా పంచుకోవటమే కదా. అందుకు కాళింది వ్యతిరేకి. నిత్యం నలుగురితో మసలాలని, ఏదైనా నలుగురితో పంచుకోవాలనే తత్వం. అలా పంచుకోవటంలోనే తనకేం కావాలో బాగా తెలుసుకుంది. రచన అనేది సమాజం నుంచి సమాజం కొరకు సమాజం వలన కాబట్టి రాసే ప్రతి రచనకు ఏదో ఒక ప్రయోజనం తప్పక ఉండాలి. అంతేగాని ఎన్ని రాశాం ఎన్ని ప్రచురించబడ్డాయనే కొలమానం మంచిది కాదని కాళింది అభిప్రాయం. తన రాతల ద్వారా ఏమైనా చెప్పాలన్నా నేర్చుకోవాలన్నా ఇది చాలా అవసరమని కాళిందికి తెలుసు. పైగా ఒక రచయిత్రిగా తను ఎలా ఉంటుందో ఉండాలనుకుంటుందో అదే చెప్పాలనే నిబద్ధత కలిగిన మనిషి. నిరంతరం నేర్చుకుంటూనే తనకు తాను ఒక శిల్పిగా సమాజాన్ని కూడా తీర్చిదిద్దాలనుకునే వ్యక్తిత్వం కలిగిన అభిలాషి. కాళిందిలో ఉన్న ఈ లక్షణాలే ఆమెకు అరమరికలు లేని సంసార జీవితాన్ని ఇవ్వటమే కాక సాహితీ సమాజంలో ఆమెకు గుర్తింపు వచ్చేటట్టు చేశాయి. అందులో భాగంగా మర్నాడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కాళిందికి ఉత్తమ రచయిత్రి కీర్తి పురస్కార ప్రధాన కార్యక్రమం ఉంది. రమ్మంటేనే నీలిమ ఆగమనం. అయితే ఇంతకుముందు అందుకున్న ఏవో చిన్న చిన్న అవార్డులు సన్మానాల కార్యక్రమాలకు కూడా నీలిమను ఆహ్వానించింది కాళింది. ఆహ్వానించడమే తప్ప నీలిమ ఎప్పుడొచ్చింది లేదు. ఈసారి ముందస్తు సమాచారం లేకుండానే 2 రోజుల ముందు రావటం కాళిందికి ఆశ్చర్యం కలిగించింది. ఆలోచిస్తూనే లోనికొచ్చి సూట్ కేసు పక్కన పెట్టి అక్కడే వంటింటి గుమ్మం ముందు గోడకి చేరబడి కూర్చుని చాటలో వెల్లుల్లిపాయలు వలుస్తున్న అత్తగారికి, అత్తయ్య మీకు చెప్తూ ఉండేదాన్ని కదా స్కూల్లో ఇద్దరం రాస్తూ ఉండేవాళ్ళమని. తనే నీలిమ. రావే మా అత్తయ్య అంటూ ఇరువురికి పరిచయం చేసింది కాళింది. అవునా అన్నట్టుగా నవ్వుతూ నీలిమ వైపు చూసింది రమణమ్మ. ఆమెడ వైపు కన్నెత్తి కూడా చూడలేదు నీలిమ, పట్టించుకోలేదు రమణమ్మ. ఇదేం మారలేదు అనుకుంది కాళింది. అది క్షణంసేపే. అంతలోనే తేరుకుని నువ్వు రావటమే ఒక సర్ప్రైజ్, ఇలా 2 రోజుల ముందు రావటం ఇంకా ఒక్క ఫోన్ కొట్టచ్చు కదా. సూట్ కేసు తీసుకుని పిల్లల రూము వైపు అడుగులేస్తూ అంది. చేద్దామనే అనుకున్నాను ఖాళీ, కానీ సడన్గా బయలుదేరాల్సి వచ్చింది. అలా అంటున్నప్పుడు నీలిమ ముఖంలో కదలాడిన నీలి నీడల్ని కాళింది గమనించకపోలేదు. ఏమైంది అడిగింది కాళింది. ఇంతలో కాళీ, ఆ అమ్మాయిని కాళ్ళేనా కడుక్కొనివ్వవా, ఎప్పుడనగా బయలుదేరిందో ఏమో అంటూ నీలిమ కేసు చూసి, వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి మొహం కాళ్ళు చేతులు అవి కడుక్కురా, వేడి వేడి కాఫీ తాగుదు కానీ స్నానం తర్వాత చేద్దు కానిలే. లేచి వంటింట్లోకి వెళుతూ కాళింది అత్తగారంది. నీలిమ ఏమీ మాట్లాడకుండా ఇద్దరిని మార్చి మార్చి చూసింది. వంటిల్లు కాళింది సామ్రాజ్యం కదా, అందులోకి అత్తగారిని ఎందుకు అంత ఫ్రీగా వెళ్ళనిస్తోంది? అలా రాణిస్తే క్రమేణా ఆ సామ్రాజ్యాన్ని ఈ అత్తగారులు ఆక్రమించేసుకుని కోడళ్ళకు ఒక ముద్ద కూడా పడేయరు. ఒట్టి పిచ్చి మొద్దు, ఏమీ అర్థంగా దీనికి.
లాభం లేదు. దీని బుర్రని వాష్ చేయాలంటే సర్ఫ్ ఎక్సెల్ ఒకటే సరిపోదు, మంచి కాన్సన్ట్రేటెడ్ వాషింగ్ లిక్విడ్ అవసరం. తనలో తాను అనుకుంటూ జాలిగా చూసింది కాళింది వైపు. కాళింది మాత్రం ఇదేం పట్టించుకోకుండా పదవే అంటూ సూట్ కేసు తీసుకెళ్ళి గదిలో పెట్టి మొహం గడుకురా అంటూ వంటింట్లో దూరింది. కాసేపు అయ్యాక ఇప్పుడు చెప్పు ఏంటి సంగతులు అంది కాళింది అత్తగారు కలిపిన కాఫీ కప్పు నీలిమకు అందిస్తూ. ఏమున్నాయి, ఇక్కడ ఉద్యోగానికి అప్లై చేశాను, ఈరోజే ఇంటర్వ్యూ, ఎలాగో నీ అవార్డు ఫంక్షన్ ఉంది కదా అని ఉన్నట్టుండి బయలుదేరాను. మామూలుగా అయితే నీ అవార్డు ఫంక్షన్కి రాకపోదును, ఇంటర్వ్యూ కూడా ఉంది కదా అని. ఉద్యోగమా? ఎందుకేమిటి, బ్రతకటానికి వ్యంగ్యంగా అంది నీలిమ. బాబు ఇంకా చిన్నాడు కదా, ఆవిడ చూసుకుంటుందిలే, ఉంది కదా అంది కోపంగా రమణమ్మ గారి వైపు చూస్తూ. కాళిందికి అర్థమైపోయింది ఇది అత్తగారితో ఏదో గొడవ పడి వచ్చింది అని. ఇక మరి పొడిగించలేదు కాళింది. కానీ నీలిమకి ఇంకా చెప్పాలనే ఉంది. అలా చెబుతూ పనిలో పనిగా కాళింది అత్తగారికి కూడా 2-3 చురకలు అంటించి అత్తగారులపై తనకున్న కోపాన్ని కసిని వెళ్ళగొక్కాలనుకుంది. కానీ కాళింది ఏం మాట్లాడకపోయేసరికి నీలిమ ఆపేయక తప్పింది కాదు. కానీ కాళిందికి ఆశ్చర్యంగానే ఉంది. కాళిందికి ఆ స్కూల్ తెలుసు, అదొక ప్రైవేట్ స్కూల్, బదిలీలు ఉండవు. నీలిమ ఇక్కడుంటే మరి భాస్కర్ సంగతి? భాస్కర్ వ్యాపారం మానేశాడా లేక నష్టాలు వచ్చాయా? ఎందుకు నీలిమ ఉద్యోగానికి అప్లై చేసింది? ఆ అవసరం ఏమొచ్చింది? మరి పిల్లాడి సంగతి ఏంటి? ఇద్దరి మధ్య పొరపచ్చాలేమీ రాలేదు కదా కొంపదీసి? క్షణాల్లో 1000 ప్రశ్నలు కాళింది మనసులో. ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలేమో. ఖాళీ టిఫిన్ సంగతి చూడు, ఆలస్యం అయితే ఇబ్బంది, బాబు కూడా వాకింగ్ నుంచి వచ్చే టైం అయింది. నీలిమకు ఒళ్ళు మండింది ఆవిడ చూస్తే. చానాళ్ళకి కలిసాం, మాటామంతి ఉంటుంది ఈవిడ గారికి ఎందుకో, అందుకే ఎక్కడుంచే వాళ్ళని అక్కడే ఉంచాలి. కాళింది నెత్తినెక్కించుకుంది. ఈవిడ పెట్టరేగిపోతోంది. అత్తగారులు ఎప్పుడు ఇంతే, కుళ్ళు. ఖాళీ ఊరుకుంటుందా ఏమిటి, కౌంటర్ ఇస్తుంది కసిగా అనుకుంది మనసులో. కాళింది మాత్రం నీలిమ ఊహలకు భిన్నంగా అత్తగారు అన్న మాటలకి కంగారుగా గోడ గడియారం వైపు చూసి నాలిక ఖర్చుకుంది. నిజమే అత్తయ్య, మాగాయ పచ్చడి తర్వాత తాలింపేద్దాంలే, ముందు ఇడ్లీ వేసేస్తాను, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, పోతే మళ్ళీ చట్నీ చేయటం కష్టం. బాగా గుర్తు చేశారు అత్తయ్య, లేదంటే కబుర్లో పడి సమయమే తెలియకపోను అంటూ ఫ్రిడ్జ్ తెరిచి ఇడ్లీ పిండి డబ్బా బయట పెడుతూ, నీలిమ ఎన్నింటికి ఇంటర్వ్యూ? 10 o'clock. అమ్మో టైం అయిపోతుంది, ఎక్కడో ఊరికి దూరంగా ఉంది ఆ స్కూలు, త్వరగా బయలుదేరితే కానీ ఈ ట్రాఫిక్లో సమయానికి చేరుకోలేవు, నువ్వు స్నానం చేసిరా, ఈలోపు టిఫిన్ తయారు చేస్తాను అంటూ హడావిడి పడింది. మాట్లాడుతూనే ఫ్రిడ్జ్ తెరిచి కొబ్బరి చెక్క బయటికి తీస్తూ. ఎందుకో అనీజీగా ఉంది నీలిమకి. అయినా ఏం మాట్లాడకుండా సరే అంటూ స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తున్న మాటే కానీ నీలిమ ఆలోచిస్తూనే ఉంది. కాళింది ఒక్కరితే ఉందనుకుని వచ్చింది ఇక్కడికి, కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరుడు తప్పలేదన్నట్టు ఇక్కడ అత్తగారి ఆధిపత్యమే. అసలు మాట్లాడుకోనివ్వదే ఇద్దరిని. ఇంత కుళ్ళెందుకో ఈ కాళింది ఒకటి. అత్తగారు ఏమంటే దానికి గంగిరెద్దులాగా తలూపుతోంది. ఆవిడ అలా అన్నప్పుడు, ఉండండి అత్తయ్య, మేమిద్దరం కలుసుకుని చాలా ఏళ్ళయింది అంటే ఎంత బాగుండేది. కసిగా పళ్ళు నూరుకుంది నీలిమ. ఆలోచిస్తున్న కొద్దీ నీలిమకు పెనం మించి పొయ్యిలో పడ్డట్టుంది. అక్కడ అసలే అత్తగారి తరపున మొగుడు వకాల్తా పుచ్చుకుంటున్నాడని కోపం. అందుకే ఇంట్లో ఆవిడైనా ఉండాలి, నేనైనా ఉండాలని 3 రోజులు మొగుడికి డెడ్ లైన్ పెట్టి ఆ ఆవేశంలోనే నెట్ ఓపెన్ చేసి ఉద్యోగానికి అప్లై కూడా చేసేసింది. ఇంకేముంది, అప్లై చేసిన నాడే ఇంటర్వ్యూకి రమ్మని మెయిలు. దాంతో నీలిమ పట్టుదలకు ఊతం దొరికినట్టయింది. ఉన్న పళంగా బయలుదేరి వచ్చింది. అటు భర్తను బెదిరించినట్టు ఉంటుంది, ఇటు కాళిందిని చూసినట్టు ఉంటుంది, అవార్డు ఫంక్షన్కి అటెండ్ అయినట్టు ఉంటుంది, పుణ్యం పురుషార్థం కలిసి వచ్చినట్టు ఉంటుంది అనుకుని వెనక నుంచి అత్తగారు మొగుడు ఎంతగా గడ్డం పట్టుకుని బ్రతిమాలాడినా వినకుండా మొండి పట్టుదలతో పిల్లాడిని వదిలేసి మరీ వచ్చేసింది. పిల్లాడిని అక్కడే వదిలేస్తే సమస్య తనకు సానుకూలమవుతుందని నీలిమ ఆలోచన. ఉద్యోగమే ఉంది, చేరితే చేరొచ్చు, లేదంటే మానేయచ్చు. నీలిమకి అత్తగారుల వ్యవస్థ అంటేనే పడదు. అందుకే పెళ్ళయ్యాక వేరే కాపురం పెట్టించింది. కాపురం పెట్టిన ఏడాదికి బాబు పుట్టాడు. వాడికి 2 ఏళ్ళు. మొన్ననే నర్సరీ స్కూల్లో చేర్చారు. అంతలోనే మామగారు కాలం చేశారనే కబురు. తండ్రి పోయాక తల్లిని తనతో వచ్చేయమన్నాడు భాస్కర్. అయితే 3వ నెల వరకు అంత మంచిది కాదని అందరూ అనేసరికి అమ్మను ఒంటరిగా వదిలేయటం ఇష్టం లేని భాస్కర్ ఆ 3 నెలల్లో వ్యాపారాన్ని భాగస్వామికి వదిలేసి తను వాళ్ళ అమ్మ దగ్గరే ఉండిపోయాడు. భాస్కర్ ఊళ్ళో లేని ఆ 3 నెలల్లో నీలిమకు చుక్కలు కనపడ్డాయి.
4వ నెలలో వాళ్ళ అమ్మని తన దగ్గరికే తెచ్చేసుకున్నాడు భాస్కర్. నీలిమకు ఒక రకంగా అది ఊహించని పరిణామం. అంత తొందరగా జీర్ణించుకోలేకపోయింది. నిజానికి ఆవిడ అసలు పల్లెటూళ్ళలో ఆ ఇంటిని వదిలి పట్టణానికి రానంటే రానంది. మీ నాన్నగారు పోయి 3 నెలలు కూడా కాలేదు, అయినా నా కాలు చేయి బాగానే ఆడుతున్నాయి కదా, నా పనులు నేను చేసుకోగలిగినంత కాలం ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను బాబు అని కొడుకుని బ్రతిమలాడింది. అయినా భాస్కర్ వినలేదు. తండ్రి పోయాక తల్లినొక్కదాన్ని అలా వదిలేయటం సుతరాం ఇష్టం లేదు అతనికి. నేను అక్కడికి వచ్చేస్తే పిల్లాడికి నాయనమ్మ, ఇల్లు, ఆ సరదా దూరమవుతాయిరా అంది. అయినా పట్టిన పట్టు వదల్లా భాస్కరం. నీకు అంతకంటే సంతోషాలున్నాయా అమ్మ? అక్కడ నీ మనవడితో వాడు ఎంత ముద్దు మాటలు మాట్లాడుతున్నాడో ఇన్ని రోజులు విన్నావు కదా నువ్వు. స్కూల్లో వాడు నేర్చుకున్న రైమ్స్ వాడి నోటితో వినాల్సిందేనమ్మా. మనం పాడితే నచ్చదు, రాగం మారిపోతుందట. వాడు పెద్దవాడైపోయే కొద్దీ ఇవన్నీ మిస్ అయిపోతామమ్మా మనం. అయినా వాడు పుట్టినప్పుడు అచ్చు మీ నాన్నగారేరా అన్నావు, గుర్తులేదా? మరి నాన్న దగ్గరికి రావడానికి నీకేమిటమ్మా ఇబ్బంది? కాదనకమ్మా. ఇక ఒప్పుకోక తప్పలేదు శారదమ్మకి. భర్త పోయాక ఇప్పుడే రావటమేమో. 2-3 వారాల పాటు ఆ ఊళ్ళో ఉన్న తెలిసిన వాళ్ళు వీళ్ళు పలకరించడంతోనే సరిపోయింది. కాస్తంత ఆ ఇంటి వాతావరణం అలవాటు అయ్యాక పనితో, పసిపిల్లాడితో కోడలు సతమతమవుతున్న తీరు చూస్తూ ఖాళీగా కూర్చోలేక ఏవో 2-3 పనుల్లో సాయం చేయబోతే వద్దన్నట్టుగా చూపులతోనే విసిరి కొట్టింది కోడలు. కోడలి ప్రవర్తనకు నొచ్చుకుంది శారదమ్మ. మరోసారి ఆ ప్రయత్నం చేయలేకపోయింది. ఇది నీ ఇల్లమ్మా, నీకు కావాల్సింది నువ్వెప్పుడు తినాలనుకుంటే అప్పుడు తిను, నీ సంతోషమే మాకు కావాల్సింది అంటూ భాస్కర్ రకరకాల పళ్ళు, స్వీట్లు తెచ్చి ఇంట్లో పడేస్తూ ఉంటే నీలిమకు లోన కొత్త కొత్త ఉడికిపోయేది. అవేవో అంటరాని వస్తువులు అన్నట్టుగా ముట్టుకునేది కాదు. అత్తగారికి పెట్టేది కాదు, పిల్లాన్ని కూడా ముట్టుకొని ఇచ్చేది కాదు. అవే పాడైపోతున్నాయని చూస్తూ ఉండలేక అత్తగారు ఏమైనా అంటే, మీ అబ్బాయి మీకోసం తెచ్చారు కదా, మాకెందుకులేండి అని వెటకారంగా మాట్లాడుతూ తన అసూయనంతా వెళ్ళగక్కి వేరు చేసినట్టు మాట్లాడేది. కోడలు అలా మాట్లాడుతుంటే ఆవిడకి మాత్రం ఏం తినాలని ఉంటుంది? తినాలని ఉన్న నోరు వాయగట్టుకుని అలా కూర్చుని ఉండే తప్ప తను ముట్టుకునేది కాదు. చివరికి భాస్కరే వచ్చి పెడితే తప్ప. మగాళ్ళు చెప్పడం అయితే చెప్తారు, తేవడం అయితే తెస్తారు, కానీ అన్ని వేళలా ఇంట్లో ఉండరు కదా. ఏం జరుగుతుంది తెలియటానికి. చెప్తే నేరం, ఆ పైన గొడవలు, ఘర్షణలు. అందుకే మౌనం మేలనుకుంది. నీ ఇల్లు అని కొడుకు అన్నిసార్లు అంటున్నాడు కదా అని. కాకపోయినా పసిపిల్లాడితో కోడలు పడుతున్న హైరాణ చూస్తూ ఉండలేక స్వతంత్రించి ఏ పనిలోనైనా చేయి పెట్టబోతే క్షణాల్లో వచ్చేస్తుంది అక్కడికి. మీరు కూర్చోండి, నేను చేసుకోగలను అన్నట్టుగా నోటితో చెప్పకుండానే అత్తగారి చేతిలో పని లాగేసుకుంటుంది. ఆ లాక్కోవటంలో కూడా నువ్వు కలగజేసుకోకు, ఇది నా ఇల్లు అన్న మౌన నిరసన స్వరమే ధ్వనిస్తుంది. పైగా చేసిన పనికి అత్తగారిని కాలు కదపకుండా చూసుకుంటున్నాననే ముసుగు, ఆత్మవంచన. చూడటానికి అంతా సభ్యంగా ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఏదీ స్వతంత్రించి చేయనివ్వదు. చుట్టూ పరిధులు, ఆంక్షలు. నోరు తెరిచి ఇది అని చెప్పుకోలేని సమస్య. అసలే భర్త పోయిన బెంగ, దానికి తోడు కోడలి ప్రవర్తన. మౌనంగా భరిస్తుందేమో. అప్పుడప్పుడు ఛాతీలో సన్నగా వస్తున్న ఏదో తెలియని నొప్పి. కొడుకు ఆఫీసులో ఉన్నప్పుడు ఎప్పుడైనా నొప్పి వస్తే రాగానే చెప్పాలనుకుంటుంది. తీరా భాస్కర్ వచ్చాక చెబుదామనుకుని, వాడు ఇప్పుడు ఎగవచ్చింది, అలసిపోయి ఉంటాడు, నా నొప్పి గురించి చెప్పి అలసిపోయి ఉన్నోడిని బాధ పెట్టడం ఎందుకులే కానీ రేపు లేవగానే చెప్పచ్చు అనుకుని అప్పటికి ఊరుకుంటుంది. మర్నాడు ఉదయం కొడుకు ఆఫీస్కి వెళ్ళటానికి తయారవుతుంటే, బాబు ఏదో నొప్పిరా, ఈ మధ్య పద్దాకా వస్తుంది అని చెప్పాలనుకుని పొద్దున్నే వాడు ఆఫీస్కి వెళ్తుంటే ఇప్పుడు ఎందుకులే చెప్పడం అని ఆగిపోయేది. రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పి ఎక్కువ అవుతున్న ఫీలింగ్. కోడలికి చెప్తే ఏమంటుందో అనే భయం. అంత చనువు లేక చెప్పలేకపోయింది. ఓ రోజు రాత్రి కొడుకు ఇంటికి వస్తూనే, అమ్మా అన్నం తిన్నావా అని అడిగాడు. కొడుకు అలా అడిగేసరికి అప్పటిదాకా అణిచిపెట్టుకున్న దుఃఖం కాస్త ఒక్కసారిగా ఉబికి రాగా ఇక భరించడం తన వల్ల కాదనుకుని నొప్పి విషయం ఎప్పుడైతే బయటపెట్టిందో అదిగో అప్పటి నుంచి కోడలి సనుగుళ్ళు మరింత ఎక్కువైనాయి. పొద్దస్తమాను నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, నొప్పి వస్తుందని నాకు చెప్తే హాస్పిటల్కి నేను తీసుకెళ్ళనా, మీరు వచ్చాక మీతోనే చెప్పాలా అన్న నీలిమ మాటలతో గొడవ పెద్దదైపోయి భార్యాభర్తల మధ్య మాట పెరిగింది. పిల్లాడితో నువ్వెంతగా సతమతమవుతున్నావో మళ్ళీ ఇది కూడా చెప్తే ఒక్కదానివి ఎక్కడ ఇబ్బంది పడతావో అని చెప్పలేదు అని అత్తగారు ఒక పక్క చెప్తున్నా పట్టించుకోలేదు నీలిమ. సరిగదా, దాంతో కలహాలు, మాట్లాడకపోవటాలు, సూటిపోటి మాటలు మరింతగా ఊపందుకుని ఆ వార తారాస్థాయికి చేరిన నీలిమ నిరసన కార్యక్రమాలతో ఇల్లంతా ఒకటే సట్లె మోత. సట్టి ఉంటాయి కదా, సట్టెలు,
వాటి మోత. అప్పటిదాకా నీలిమ మనసులో ఉడుకుతున్న లావ ఈ సంఘటనతో ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లో విషాన్నే చిమ్మింది. భార్యగా తాను భాస్కర్ నుంచి పొందాల్సినవేవో తాను పొందుతున్నా అమ్మా కొడుకుల సఖ్యతను సహృదయంతో అర్థం చేసుకోకపోగా అంతకంతకీ అత్తగారి పట్ల పెరుగుతున్న అసూయ ద్వేషాలతో ఇక ఏమాత్రం సహించలేకపోయిన నీలిమ ఒక్క క్షణం కూడా అత్తగారి సమక్షాన్ని తట్టుకోవడం తన వల్ల కాదని తాడో పేడో తేల్చుకోవాల్సింది అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. దానిలో భాగంగానే ఉంటే ఆవిడైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి అని కరాఖండిగా చెప్పేసి ఈ నరకం భరించే కంటే ఒంటరిగా బతకటం మేలనుకుని ఆ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఇంతవరకు దారితీసింది. తీరా ఇక్కడికి వస్తే ఇక్కడ అత్తగారే ఇక్కడ ఒక రకం తంతు. అది నటనో నిజమో అర్థం కావట్లా నీలిమకు. ఆలోచిస్తూనే ఇంటర్వ్యూకి వెళ్ళిందేమో. ఇంటర్వ్యూ అయ్యాక ఏ విషయం మెయిల్ ద్వారా తెలియపరుస్తామని మేనేజ్మెంట్ వారు చెప్పేసరికి ఇంటికి బయలుదేరిందేమో. ఆటో దిగి లోనికి వస్తూనే అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది తనలో తనే. అత్తాకోడలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. కాళింది రేపు సన్మానం సందర్భంగా తను మాట్లాడాల్సిన ప్రసంగాన్ని తయారు చేసుకుంటూ ఉంటే రమణమ్మ గారు కాళింది రేపు కట్టుకోబోయే కొత్త చీరకు ఫాల్ కుడుతున్నారు. అంతకుముందే కాళింది భర్త అంత గొప్ప అవార్డు అందుకోబోతూ పాత చీర ఎందుకు కట్టుకోవటం, ఈ సందర్భంగా ఇది నా కానుక అంటూ కొత్త చీర మ్యాచింగ్ ఫాలు కొనుక్కొచ్చాట. జాకెట్లలో దానికి సరిపడా మ్యాచింగ్ జాకెట్ ఉంటే సరికి వద్దంటున్నా వినకుండా ఫాల్ కుడుతున్నారట అత్తగారు. నీలిమకి ఎందుకో మనసు చివుక్కుమంది. కాస్తంత అసూయగా కూడా ఉంది. నీలిమ రాగానే అన్ని టేబుల్ మీద పెడుతూ ఇంటర్వ్యూ బాగా చేసావా, ఆలస్యం అయిపోతుంది, రండి అత్తయ్య అన్నం పెడతాను అంటే వద్దు నీలిమ వచ్చాక తిందాంలే అన్నారు అత్తయ్య. అందుకని నీకోసం ఎదురు చూస్తూ ఖాళీగా కూర్చోవటం ఎందుకని ఇద్దరం ఈ పని పెట్టుకున్నాం, రా కాళ్ళు కడుక్కుని రా భోజనం చేద్దాం అంది కాళింది. రమణమ్మ కూడా రామ్మ నీలిమ ఎప్పుడు అనగా వెళ్ళావో, అసలే తెల్లవారులు ప్రయాణం చేసి వచ్చావు, పొద్దున అనగా తిన్న 2 ఇడ్లీ ఎప్పుడూ అరిగిపోయి ఉంటాయి, పాపం ఆకలేస్తుందో ఏమో, వేళ దాటిపోయింది కూడా, రా అంది గ్లాసులో మంచినీళ్ళు వంపుతూ. ఆ ఆప్యాయతకు కరిగిపోయింది నీలిమ. తన నిర్లక్ష్యం ఏమాత్రం పట్టించుకోకుండా తననెంత ప్రేమగా చూస్తున్నారో ఆవిడ. క్రమేణా నీలిమకు తెగ నచ్చేశారు ఆవిడ. ఇద్దరూ ఒకటే కబుర్లు. ఆ రాత్రి రమణమ్మ గారు కూరగాయలు తరిగిస్తే నీలిమ వంట పూర్తి చేసింది. అలా ఆవిడకు వంటింటి పనుల్లో సాయం చేస్తూ ఇదేమిటి నేను ఇలా మారిపోయాను, నాకు అత్తగారులంటేనే ఎలర్జీ కదా అని కూడా అనుకోకపోలేదు తనలో తనే చాలాసార్లు. ఎప్పుడైతే నీలిమ కాళింది అత్తగారి పట్ల కాస్తంత సామరస్యపూర్వకంగా ఆలోచించడం మొదలెట్టిందో అప్పుడే తన అత్తగారితో పోలిక కూడా మొదలైంది ఆమెలో. ఆ మాటకొస్తే తన అత్తగారు మాత్రం తనను ఎప్పుడైనా ఏమైనా అందా? ఆవిడ తన పట్ల ప్రేమగా లేదు అనుకునే కంటే అసలు తాను అవకాశం ఎప్పుడు ఇచ్చింది ఆవిడికి? ఎప్పుడూ లేదు, తనే అంటుంది ఇంకా ఆవిడ్ని. ఇక్కడ కాళింది అత్తగారు చేస్తున్న పనులన్నీ తన అత్తగారు చేసేవారు. కానీ అలా చేయనిస్తే ఇంట్లో తన అధికారం ఎక్కడ ఆమె సొంతం అవుతుందోనని తనే చేయనివ్వలేదు. ఆ విషయంలో చాలా కర్కశంగా ప్రవర్తించింది ఆవిడ పట్ల తను అనుకున్నట్టుగా అవన్నీ చేసిన వాళ్ళదే పైచేయి అయితే మరి కాళింది అత్తగారు అవన్నీ చేయటం వల్ల కాళింది స్థానం ఏమీ తగ్గకుండా పదిలంగానే ఉంది కదా. పైగా ఆధిపత్యం అనే పదానికి ఉనికే లేదు ఇక్కడ. అత్తాకోడళ్ళిద్దరూ ప్రతీదీ ఒకరితో ఒకరు సంప్రదించుకుంటూ ఒకరి మాటను ఇంకొకరు గౌరవించుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా కూడా. ఏదైనా చూసే దృష్టిలోనే ఉంటుంది అనేది నీలిమకు స్పష్టంగా అర్థమైంది. ఇలా ఎప్పుడైతే ఆలోచించడం మొదలెట్టిందో అప్పటి నుంచి నీలిమ ఆలోచన విధానం, చూసే దృష్టికోణం అన్నీ మారిపోయినాయి. కాళింది ఒక రచయిత్రిగా ఎలా సక్సెస్ అయిందో ఇప్పుడు బాగా అర్థమవుతోంది నీలిమకు. రచయితగా కానీ రచయిత్రిగా కానీ ఏదైనా ఒక విషయాన్ని గురించి పాఠక లోకానికి తద్వారా సమాజానికి చెప్పాలంటే ముందు ఆ విషయంలో చెప్పే వాళ్ళకు స్పష్టత ఉండటమే కాదు, ఏది మంచి ఏది చెడు అనేది కూడా బాగా తెలిసి ఉండాలి. తెలిస్తేనే సరిపోదు, ముఖ్యంగా రచయితకి చిత్తశుద్ధి చాలా అవసరం. అప్పుడే ఏదైనా చెప్పే అర్హత వాళ్ళకు వస్తుంది. వాళ్లే నిజమైన రచయితలు కూడా. ఇంట్లో భర్తతో అత్తగారితో ఎలాంటి అరమరికలు లేకుండా హాయిగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టే వాళ్ళ సహకారము తనకు అదే రీతిలో లభిస్తోంది. కనుకనే తను అదే రాయగలుగుతోంది, చెప్పగలుగుతోంది. ఎప్పుడైతే రచయితకు ఆత్మశుద్ధి ఉంటుందో అప్పుడే తను చెప్పాలనుకున్న విషయాన్ని చిత్తశుద్ధితో స్పష్టంగా చెప్పగలుగుతాడు, విజయాన్ని సాధించగలుగుతాడు. మర్నాడు సాయంత్రం అవార్డు స్వీకరణ సమయంలో కూడా ఇదే రుజువైంది. పురస్కార ప్రదానం అయ్యాక కాళింది ఒక రచయిత్రిగా తన స్పందన తెలియచేయడానికి ముందు అధ్యక్షుల వారి అనుమతితో అత్తగారిని వేదిక మీదకి పిలిచి కాళింది
వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి ఆవిడకి శాలువ కప్పి సత్కరించడమే కాదు, నా ఈ అభివృద్ధి వెనక మా అత్తగారి ప్రోత్సాహం కృషి ఎంతో ఉందని, ఆవిడ సహకారమే లేకపోతే తను ఈ విధంగా ముందుకు వెళ్ళలేకపోయేదాన్నని కళ్ళ నీళ్లతో సభాముఖంగా చెప్పటమే కాదు, అప్పటికప్పుడు తనకు వచ్చిన ఆ అవార్డును అత్తగారికి అంకితం చేసేసింది. సభంతా ఒకటే చప్పట్లు. అదే సమయంలో కాళింది అత్తగారు కూడా అంతటి ఆనందాన్ని తట్టుకోలేక కళ్ళనీళ్లు పెట్టుకోవడం నీలిమతో సహా సభికుల్ని కూడా కదిలించింది. చిత్రంగా ఈ మొత్తం అంకితం కార్యక్రమానికి నీలిమే కాళిందికి సహకరించింది. అందరిలో మంచి చూడటం నేర్చుకుంటే మనలో మంచి మరింతగా పెరుగుతుందని, ఇతరులను అదుపు చేయటం కంటే తనను తాను అదుపు చేసుకోవటం ఎంతో అవసరమని, గొప్ప విషయమని, మనిషి మనసులో వినయం ఎంతగా ఉంటే జీవితంలో అంతగా ఎదగలుగుతాడని, ఎప్పటికప్పుడు అద్దంలో మనని మనం చూసుకుంటూ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు నడవని వాని జీవితం సామాన్యంగా ఉంటుందని, ఈ రకంగా సమాజాన్ని నిర్దేశిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రచయితదే అని ఒక బాధ్యత కలిగిన రచయిత్రిగా కళ్యాణి కాళింది చేసిన ఉపన్యాసం తగలాల్సిన చోటే తగిలి ఒక గొప్ప సత్యాన్ని కళ్ళ ముందు ప్రాక్టికల్గా సాక్షాత్కరింపజేసింది నీలిమకి. తనను తాను అద్దంలో చూసుకున్నట్టు అనిపించి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు నీలిమకి. తన ఆలోచనల అంతర్మదనంలో తనేం కోల్పోయిందో, తన ప్రవర్తనతో బంగారం లాంటి జీవితాలను తను ఎలా నరకంగా మార్చేసిందో, నిత్యం కుట్రలు కుసిద్ధాలతో ఎదుటి వాళ్లపై పై చేయి సాధించాలనే పనికి మాలిన తాపత్రయం ఒక మనిషిని ఎప్పుడూ ఐకాన్గా నిలబెట్టలేవు అనే సంగతి తనకే తెలుస్తూ ఉంటే తను ఎలా ఉండాలో తేట తెల్లమైంది నీలిమకి. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో మరి నిద్రపోలేదు నీలిమ. అందరికంటే ముందే లేచి ఫ్రెష్గా స్నానం చేసేసి తయారై సూట్ కేసు సర్దుతూ ఉంటే అసలే రాత్రి పడుకునేసరికి ఆలస్యం అయిందేమో. పక్క గదిలో పడుకున్న కాళిందికి నీలిమ పడుకున్న గదిలోంచి వస్తున్న శబ్దాలకు మెలకు వచ్చి ఏం చేస్తుంది అబ్బా ఈ టైంలో అనుకుని లేచి కళ్ళు నులుముకుంటూ నీలిమ రూమ్కి వచ్చింది కాళింది. వద్దొద్దు, అత్తయ్యని ఎక్కడికి పంపించకండి, ఫస్ట్ బస్కి నేనే బయలుదేరి వచ్చేస్తున్నాను అంటూ నీలిమ భాస్కర్తో ఫోన్లో మాట్లాడటం విని అక్కడే ఆగిపోయింది. అప్పుడే తూర్పున తెల్లవారుతోంది. అదండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో నవంబర్ 20, 2014లో ప్రచురితమైంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.